హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారంతా? మంచిగా ఉన్నారా? ఫుల్ వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. దగ్గర 2 మంత్స్ అవుతుంది అనుకుంటా. ఇది సమ్మర్ హాలిడేస్లో మా ఇంటి దగ్గర వీడియో అన్నమాట. అసలు విషయానికి వస్తే ఇవాల్టి వీడియోలో మాకు దగ్గరలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అని అక్కడికి అత్తమ్మ పిల్లలం అందరం కలిసి వెళ్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయంట. మేము 4వ రోజు అయితే వెళ్తున్నాం. ప్రతి సమ్మర్లో ఈ బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఈ టెంపుల్ 1 ఆర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అందుకని ఆటోలో వెళ్తున్నా. అనుకి దవడ పన్ను రావడం వల్ల చెంప మొత్తం వాపొచ్చింది. ప్రతి సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల గురించి అయితే నాకు తెలీదు. ఈ బ్రహ్మోత్సవాలకు ఇన్విటేషన్ పాంప్లమెంట్స్ కూడా ప్రతి ఇంటికి పంచారు. అలాగే మాకు కూడా ఇచ్చారు. ఎప్పుడు పూజలు స్టార్ట్ అవుతాయి, కళ్యాణం ఎప్పుడు అనేది డేట్తో సహా ఉంది. దాన్ని బట్టి మేమైతే 4వ రోజు అయితే వెళ్తున్నాము. ఈ 5 డేస్ టెంపుల్లో మార్నింగ్ ఈవినింగ్ పూజలు జరిగేవి. మా ఊళ్ళోకి మైక్ పెట్టడం వల్ల పూజలు స్పష్టంగా వినిపించేవి. ఈ టెంపుల్లోనే తాన్వికి చెవులు కుట్టించాము. అలాగే చెవులతో పాటు అక్షరాభ్యాసం కూడా చేయించాము. అప్పుడు గేట్ ఇటువైపు లేదు, చిన్నగా ఉండేది, వేరే సైడ్ ఉండేది. ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు కాబట్టి వేణుగోపాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. అలాగే అభయాంజనేయ స్వామి కూడా ఈ టెంపుల్లో ఉంటారు. ఇక్కడ ఉన్న హాల్ మొత్తం తాన్వికి చెవులు కుట్టించినప్పుడు అయితే లేదు, కొత్తగా ఎప్పుడు కట్టించారో. కళ్యాణం స్పెషల్ పూజలు ఏమన్నా ఉంటే ఇక్కడ చేస్తారంట. స్వామివారికి అలంకరణ జరుగుతుంది, అందుకే అందరూ ఇక్కడ హాల్లో వెయిట్ చేస్తున్నారు. మామూలుగా అయితే దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాం, కానీ వెయిట్ చేశాక అర్థమైంది అసలు పూజలు ఇక్కడ జరుగుతున్నాయని. భక్తులు మాత్రం చాలామందే వచ్చారు. ప్రతిరోజు పూజలు అయిపోయాక మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉందన్నారు. స్వామివారి తరపున కొందరు, అమ్మవారి తరపున కొందరు పూజలో కూర్చుంటున్నారు. పూజలో కూర్చోవాలి అనుకున్న వాళ్ళు ముందుగానే మనీ పే చేసి పేర్లు రాయించుకోవాలి. పేర్లు రాయించుకున్న వాళ్ళందరినీ అయ్యగారు స్టేజ్ పైకి అయితే పిలుస్తున్నారు.
కళ్యాణం జరగడానికి ముందుగా ఎదురుకోళ్ల ఉత్సవం అయితే జరుగుతుంది. మా తెలంగాణలో అయితే పెళ్ళికి ముందు అమ్మాయి తరపు చుట్టాలు అందరూ కలిసి అబ్బాయి తరపు చుట్టాలను ఎదుర్కొని మండపానికి ఆహ్వానం పలకడాన్ని ఎదురుకోళ్ళు అంటారు. అదే ప్రాసెస్ ఈ పూజలో కూడా చేస్తున్నారు. స్వామివారికి అలంకరణ నిండుగా చాలా బాగా చేశారు. పూజ అయిపోయేసరికి లేట్ అవుతుందని మామయ్య అయితే బయటికెళ్ళిపోయాడు. పూజ అయిపోయాక ఫోన్ చేయమని వెళ్ళాడు. అలాగే నెక్స్ట్ డే మేము కళ్యాణానికి కూర్చుందామని 1100 రూపీస్ కట్టి పేర్లు కూడా రాయించుకున్నాం. సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ అవుతుందని చెప్పారు. అలాగే అని నెక్స్ట్ డేకి పని అంతా చేసుకొని కళ్యాణం అయిపోయాక ఇంటికి రాగానే తినడానికి పూరీలు, చపాతీలు, కర్రీ కూడా వండుకొని పెట్టుకున్నాము. అలాగే రెడీ అయ్యి వెళ్దాం అనుకునే టైంలో సడన్గా వర్షం పడింది. అలాగే గంటన్నర సేపు పడింది. వర్షం వెలిసేసరికి 8:30 అలా అయింది. కానీ పిల్లలు పడుకునే టైము కాబట్టి మేము వెళ్ళాలనుకోలేదు. అందుకని గుడికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళారంట. మేమైతే కళ్యాణం అయితే మిస్ అయ్యాము. అలా కళ్యాణానికి అయితే వెళ్ళలేకపోయాము వర్షం వల్ల. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం కోసం సుబ్రహ్మణ్య స్వామి హోమం పూజ అయితే చేస్తున్నారు. మామూలుగా దర్శనం చేసుకొని కాసేపు ఉండి వెళ్దాం అనుకున్నాం. పిల్లలకి తినడానికి ఏమీ పెట్టలేదు. వచ్చాక తినిపిస్తానని 9కి అయితే వచ్చాం. 12 అయింది. అప్పటికి ఆకలి అవుతుందంటే ఇంటికైతే వెళ్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.